హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే, నేను ఈ కస్తూరి మెంతితో మంచి టేస్టీ మెంతి చెమన్ చేశానండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఈజీగా మనము చేసుకోవచ్చు. మెంతాకు లేకపోయినా ఈ విధంగా ఇంట్లో మెంతి చెమన్ ఇది ఉంటుంది కదా, కస్తూరి మెంతి, దీంతో మనం మెంతి చెమన్ చేసుకోవచ్చు. నేను చేశానండి. మరి ఎలా తయారు చేయాలో చూపెడతాను, చూద్దామా రండి. ఈ కస్తూరి మెంతితో నేను పన్నీర్ మెంతి చెమన్ చేస్తున్నానండి. ఈ కస్తూరి మెంతిని నీళ్ళల్లో నానబెట్టుకుందాం. ఈ విధంగా నేను నీళ్ళల్లో 4 టీ స్పూన్లు కస్తూరి మెంతి వేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను. దీన్ని పక్కన పెట్టుకుందాం. వెన్న వేస్తున్నానండి. 1 టీ స్పూను వెన్న వేసాను. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. అదేవిధంగా వెల్లుల్లి, జీడిపప్పులు తీసుకున్నాను. టమాటా ముక్కలు, అదేవిధంగా 2 మొగ్గలు, 2 వచ్చేసి యాలకులు. సాల్ట్ వేస్తున్నాను. ఇందులో వాటర్ వేసుకొని కొన్ని ఇవి ఉడికించుకుందాం, మెత్తగా ఉడికించుకుందాం. ఈ విధంగా ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఇదంతా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో నేను బటర్ వేస్తున్నాను. జీలకర్ర, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఈ 4 వేసాను. వీటిని కలుపుకుందాం. మాడకుండా కలుపుకోవాలి. ఈ విధంగా నేను ఉల్లిపాయ ముక్కల్ని ఇట్లా పేస్ట్ చేసుకున్నానండి. ఇది వేస్తున్నాను ఇప్పుడు. ఆ మిశ్రమాన్నంతా నేను ఇందులో వేసేస్తున్నాను. ఇందులో నేను కొన్ని పాలు యాడ్ చేసి కలుపుకుంటున్నాను. పాలు వేసిన వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, వేసాను. ఈ విధంగా నేను కస్తూరి మెంతిని పెట్టుకున్నాను వాటర్లో వేసి. ఇప్పుడు దీన్ని వేద్దాం. పన్నీర్ తీసుకున్నానండి. దీన్ని ఈ విధంగా స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఈ విధంగా పన్నీర్ని అంతా వేసేసుకున్నాను నేను. ఇది చాలా చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 1/2 సెకండ్ పాటు దీన్ని ఉడికించుకుందాం. మెంతి చెమన్ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసుకుంటాం. ఈ విధంగా నేను బౌల్లోకి తీసుకున్నానండి. ఈ మెంతి చెమను, కస్తూరి మెంతితో మెంతి చెమను, ఇది చాలా చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఇలా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.